వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్. అక్రమ మైనింగ్ కేసులో కాకాణి అరెస్టుకు కూటమి సర్కార్ స్కెచ్ రెడీ చేస్తోంది. రేపో మాపో కాకాణిని కటకటాల్లోకి పంపేందుకు సిద్ధమవుతోంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని క్వార్ట్జ్ మైనింగ్ కేసు వెంటాడుతోంది. అక్రమ మైనింగ్ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. కాకాణిని విచారించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విచారణకు హాజరు కాకుండా కాకాణి డుమ్మా కొడుతున్నారు. నెల్లూరులోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. వైసీపీ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. ఆ గని లీజు గడువు అయిపోయినా కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా రాళ్లను పేల్చేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాణిపై ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ మైనింగ్పై సోమిరెడ్డి మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేసిన పోలీసులు 7గురిపై కేసు నమోదు చేసి 3గురిని అరెస్ట్ చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని A4గా చేర్చారు. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాల్సిందిగా కాకాణికి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ కాకాణి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాకుండా గైర్హాజరయ్యారు. అయితే విచారణకు హాజరు కాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు కాకాణి. ఏప్రిల్ 2వ తేదీన కుటుంబ శుభకార్యం ఉందని, ఆ కార్యక్రమానికి వెళ్లి నెల్లూరుకు వస్తానని పోలీసులకు చెప్పారు. ఏప్రిల్ 3 నుంచి తాను అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే కాకాణికి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో కాకాణి ఇప్పటికే పిటిషన్ను దాఖలు చేశారు. అలాగే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో 2 రోజుల తర్వాత ఆయన కాకాణి పోలీసు విచారణకు హాజరవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.